కొల్చారం మండలంలోని వై, మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలలను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్ఛంతో కలెక్టర్కి స్వాగతం పలికారు. ఈరోజు పాఠశాలలో ప్రారంభం జరుగుతుండడంతో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించారు. వై మాందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. పాఠశాలలో అన్ని తరగతి గదులు తిరుగుతూ పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని, ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి చదివే ముఖ్య కారణమన్నారు. జిల్లాలో 562 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు 20 కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, గతంలో ఉన్న పాఠశాలలో కంటే నేడు కొత్తదనంతో అన్ని రకాల వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, ఆహ్లాదకర వాతావరణం విద్యను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలలో కూడా 17 మందికి 10 out of 10 ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు 17 మంది కూడా మొత్తం అందరూ కూడా ఆడపిల్లలే ఉండడం ఇంకొక గర్వించదగ్గ విషయం. సో పెద్ద ఎత్తున ఎవరు కూడా ఆడ మగ అని భేదాలు లేకుండా అందరు పిల్లలను కూడా ఎవరు కూడా పనికి పంపించద్దు, అందరినీ కూడా వాళ్ళని పాఠశాలలకు పంపిస్తారనేసి ఆశిస్తా ఉన్నాం. ఇంకొకసారి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు పంపించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. 55% ఆఫ్ వర్క్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ పాఠశాలకు ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి, సో అదేవిధంగా మైనర్ రిపేర్స్ అయితేనేమి, సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మహిళా సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మహిళా సంఘాలకు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా 20 కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత మంచి సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ ఇయర్ నుంచి ఇంకా విద్యా ప్రమాణాలు కూడా ఇంకా